హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తుంది. ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు హడావిడిగా ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తున్నారు. ఒకవైపు సామాజిక పెన్షన్లు, వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు జీపీఎఫ్, మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కూడా వెళ్తున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా ఖజానా ఓడిలోనే ఉంది. కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనే రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించాలని ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడం తెలిసిందే. వారంతా బాహాటంగానే ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీని ప్రభావం ఓటింగ్ పైన పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఎన్నికల వేళ ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు రాత్రికి రాత్రే బకాయిలు అయితే చెల్లిస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.